వైసీపీ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా ఉండగా సాగించినటువంటి అరాచకాలు కబ్జాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీని మీద విజిలెన్స్ విచారణ కమిటీ నిర్ధారించిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వానికైతే సిఫారసు చేసింది. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ దమ్ములపాటు ఆ ప్రాంతాల్లో అంటే కాకినాడ దగ్గరలో ఒక సబ్ స్టేషన్ నిర్వహించడానికి, అలాగే ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం 2 స్థలాలు కావాలి, అంటే 4.5 ఎకరాలు స్థలం కావాలి అని చెప్పి అప్పట్లో అడగటం జరిగింది. వాస్తవానికి దానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా స్థలం ఇవ్వాలి అంటే, పబ్లిక్ నుంచి తీసుకోవాలి అంటే ముందుగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒక పేపర్ యార్డో లేకపోతే ఒక గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ ఇచ్చి, సో ప్రభుత్వానికి లీజు పద్ధతిలో ఇన్ని ఎకరాల భూమి దీనికోసం కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు అంటే అప్పుడు రైతులు కానీ లేదా స్థలం ఉన్న వాళ్ళు కానీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారు. కానీ ఇక్కడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పాడు. అలా నోటిఫికేషన్ ఇస్తే వీళ్లకు కావాల్సిన వాళ్ళ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే బల్క్లో వచ్చేసారనుకోండి జనం, అప్పుడు వీళ్ళ భూములే తీసుకోవాలి అని చెప్పలేం. కాబట్టి ఏం చేశాడు, పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా ఫోర్జరీ దొంగ పత్రాలను సృష్టించారు. దొంగ నోటిఫికేషన్ ఫైల్స్ సృష్టించి దాని మీద దొంగ నెంబర్లు వేసి ఫైల్ మొత్తాన్ని వీళ్ళు బయట తయారు చేసుకుని లోపలికి తీసుకువెళ్ళి అప్పుడు అధికారాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారుల చేత సంతకాలు బలవంతంగా పెట్టించుకుని ప్రభుత్వం చేత టీడీఆర్ బాండ్లను ఇప్పించి ఆ భూములు అయితే కొనుగోలు చేశారు. విషయం ఏంటంటే ఇలా టీడీఆర్ బాండ్ల ద్వారా భూములు కొనుగోలు చేస్తున్నారనే విషయం మూడో కంటికి కూడా తెలియదు. అంటే వీళ్ళకు కావాల్సిన దాదాపుగా ఈ 9.5 ఎకరాల భూమిని ప్రభుత్వం చేత టీడీఆర్ బాండ్లు ఇప్పించి తతంగం మొత్తం కూడా బయటికి రాకుండా, ఎక్కడా పొక్కుపోలకుండా, ఎక్కడా మీడియాకి ఎక్కకుండా అధికారుల దగ్గర జాగ్రత్త పడి కుంభకోణానికి తెరదీశారు. ఇది విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి విజిలెన్స్ కమిటీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయటికి తీసిందంటే తనకు కావాల్సిన వాళ్ళ భూమిని అధిక ధరకు, దాదాపుగా 200-300 రెట్ల అధిక ధరకు ప్రభుత్వానికి కట్టబెట్టారు. దానివల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం. ట్విస్ట్ ఏంటో తెలుసా, అక్కడ ఆల్రెడీ భూమి ఇవ్వటానికి కాకినాడ పోర్టు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పోర్టు భూములు చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళేమన్నారు అంటే అతి తక్కువ ఖర్చుకే, అతి తక్కువ ఆ అమౌంట్కే మేము ప్రభుత్వానికి లీజుకి ఇస్తామని చెప్పి పోర్టు అధికారులు సిద్ధంగా ఉంటే దాన్ని తొక్కిపట్టారు. అంటే పోర్టు సిద్ధంగా ఉంది అనే అంశం బయటికి రాకుండా తొక్కిపట్టి వీళ్లకు కావాల్సిన దగ్గర తీసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాస్తవానికి దీని మొత్తాన్ని కూడా అంటే ఒక విద్యుత్ సంస్థకు భూములు కేటాయించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు లేదు. ఒకవేళ ఉంటే ఉందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. కానీ నగరపాలక సంస్థ ఇందులో క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ తతంగం మొత్తాన్ని కూడా వాళ్లే దగ్గరుండి నడిపించడంతో ఆ సంబంధిత అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు విజిలెన్స్ విభాగం అయితే సిఫారసు చేసింది. దీనికి సంబంధించి అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి వార్త రూపంలో వచ్చి చూద్దాం. అయిన వారి భూములే తీసుకునేలాగా టీడీఆర్ కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లీలా. పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా నకిలీ రికార్డుల సృష్టిని అదే చెప్పింది. పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తే అందరికీ తెలిసిపోద్ది, కానీ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా ఒక దొంగ రికార్డులు, నకిలీ రికార్డులు సృష్టించి దాన్నే ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేశారంటే ఒక ఎమ్మెల్యే తెర వెనక చక్రం చెప్తే అధికారులు సంతకం పెట్టక ఏం చేస్తారు? సో ఆ దొంగ నకిలీ రికార్డుల మీదే వాళ్ళు సంతకాలు కూడా పెట్టారు. కాకినాడలో విద్యుత్ సబ్ స్టేషన్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ కోసం భూసేకరణ ముసుగులో అవకతవకలు, ద్వారంపూడి పైన అధికారుల పైన క్రిమినల్ కేసు చర్యలకు విజిలెన్స్ విభాగం అయితే సిఫారసు. ఇక అసలు విషయానికి వస్తే భూములు ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుందని, అప్పుడు తాము అనుకున్నట్లుగా కావాల్సిన వారికి భూములు మాత్రమే తీసుకునేందుకు వీలు ఉండదనే ఉద్దేశంతో అసలు పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా దాన్ని జారీ చేసినట్లుగా నకిలీ ఫ్యాబ్రికేటెడ్ రికార్డులు సృష్టించారు. వాటినే రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందారు. టీడీఆర్ బాండ్ల జారీ ద్వారా భూములు తీసుకుంటున్న విషయం ముందుగా ఇతరులు ఎవరికీ కూడా తెలియకుండా ఈ తతంగం అంతా కూడా నకిలీ ఫైల్ నెంబర్లు వేసి నడిపారు. ట్విస్ట్ ఏంటంటే దాని మీద వేసినటువంటి ఫైల్ నెంబర్ కూడా
తప్పుడు ఫైల్ నెంబర్లు, అసలు ఆ ఫైల్ నెంబర్లు ప్రభుత్వంలో ఉండవు. ఈ విజిలెన్స్ విచారణలో అసలు ఆ ఫైల్ నెంబర్లు దేని అని విచారణ చేస్తే తేలింది ఏంటంటే, సాధారణంగా ఒక కమిషనర్ దగ్గరకో లేదా ఒక ప్రభుత్వ ఆఫీస్కో వచ్చే అర్జీల మీద వేసే నెంబరే, అంతేగాని అది ఈ నెంబర్ కాదు. అది విజిలెన్స్ విచారణలో కూడా బయటకు వచ్చింది. నోట్ ఫైల్స్ అన్ని కార్యాలయం వెలుపలే తయారు చేసుకుని కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి వాటిపై సంతకాలు చేయించుకున్నారు. తక్కువ ధరలో లీజు ప్రాతిపదికన పోర్టు భూములు అందుబాటులో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇచ్చి ప్రైవేటు భూములు తీసుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. సో ఇది వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కుంభకోణం. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయాలి కానీ జారీ చేయలేదు, ఒక తప్పు అయితే అక్కడ పోర్టు భూములు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ కూడా పోర్టు భూములు తీసుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ భూములను అధిక ధరకు ప్రభుత్వానికి కట్టబెట్టడానికి పన్నినటువంటి కుట్రే ఈ కుట్రను ఇప్పుడు విజిలెన్స్ అధికారులు అయితే ఛేదించారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. కాకినాడ నగరపాలక సంస్థల అధికారులు నాటి వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత భూ యజమానులతో కుమ్మక్కై టీడీఆర్ బాండ్ల జారీలో ఇలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో నిగ్గు తేల్చింది. ఇక దమ్మలపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి 4.67 ఎకరాలు, అలాగే ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్ కోసం ఒక 4.66 ఎకరాల భూమి తమకు కావలసిన వ్యక్తుల నుంచి మాత్రమే తీసుకునేలాగా ప్రతి వారికి కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేసేలాగా చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా సిఫారసులు చేసి కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని నిర్ధారణ అయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ నివేదిక మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పంపింది. సో తక్కువ లీజుకు పోర్టు భూములు తీసుకోకుండా ఈ విద్యుత్ సబ్స్టేషను ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్లాంట్ కోసం ఆర్ఓసి నెంబర్లని ఇక్కడ కొన్ని నెంబర్లు వేశారు. సో ఫైళ్లు నడిపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఈ నెంబర్లు భూసేకరణ ప్రక్రియకు సంబంధించినవి కావని, అవి వేరే వ్యక్తులు సంస్థలకు సంబంధించిన సాధారణ అర్జీలని తేలింది. అంటే ఇక్కడ ఈ ఫైల్ మీద వేసి ఫైల్ నడిపినటువంటి ఈ నెంబర్లు ఏవి కూడా భూసేకరణ ప్రక్రియ నెంబర్లు కాదు. ఒక ఆఫీసుకు వచ్చినటువంటి సాధారణ అర్జీ మీద ఉన్నటువంటి నెంబర్లను దీని మీద వేసి నడిపితే, అంటే ప్రభుత్వం ఆ రోజు ఎంత గుడ్డిగా పనిచేసింది, ఎంత లోపాయికరంగా పనిచేసింది అనడానికి ఒక నిదాహరణ. ఒక అర్జీ కాని దాన్ని వాళ్ళు సంతకాలు ఎలా పెట్టారో నాకు అర్థం కావట్లేదు. కఠినంగా చర్యలు తీసుకోవాలా అంటే ఎంత బరి తెగించారో చూడండి. ఏదో ఒక సాధారణ అర్జీ నెంబరు దాని మీద పడేస్తే ఏకంగా దాన్ని భూసేకరణ కింద కన్వర్ట్ చేసేసి టీడీఆర్ బాండ్లు కూడా జారీ చేశారు. సో ఆ స్థాయిలో ఆ రోజుల్లో అవినీతి జరిగింది. సబ్స్టేషన్ అలాగే టీడీఆర్ జారీ చేసి దాని ద్వారా భూసేకరణ చేస్తున్న విషయాన్ని ఇతరులకు కూడా ఎవరికి తెలియకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఇతరులకు తెలిస్తే అది ఆళ్ళ నోట పాకితే అప్పుడు న్యూస్ అయితే అది ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే పోర్టు భూములు ఉన్నా ఎందుకు టీడీఆర్ బాండ్లు జారీ చేసి తీసుకుంటున్నారు, పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎలా భూములు తీసుకుంటున్నారు లాంటి ప్రశ్నలు ఉత్పన్నమైతే ఇబ్బంది అని అసలు ఈ టీడీఆర్ బాండ్లు అనే అంశమే బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే సబ్స్టేషన్ నిర్మాణానికి చదరపు గజానికి 65.98 అంటే 66 రూపాయలకే లీజుకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పోర్టు అధికారి చెప్పిన ఆ ప్రత్యామ్నాయాన్ని అధికారులు కావాలనే పట్టించుకోలేదు. లీజుకు ఈ భూమి తీసుకుని ఉంటే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఆదా అయ్యేది. కానీ ప్రైవేటు వ్యక్తుల నుంచి 1:4 అంటే 400% నిష్పత్తిలో టీడీఆర్ బాండ్ ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోయినా ఏపీ ఈపీడీసీఎల్కు ప్రైవేటు భూమిని సేకరించి ఇవ్వాల్సిన అవసరం నగరపాలక సంస్థ లేదు. అంటే విద్యుత్ శాఖకు కావాల్సిన స్థలంలో నగరపాలక సంస్థ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అవటం వల్ల వాళ్ళు కావాలని చేశారు. అలాగే అయినా టీడీఆర్ బాండ్ల ద్వారా భూములు తీసుకున్నారు. సో ఘన ద్రవ వ్యర్థ పదార్థాల ప్లాంటుకు 23 ఎకరాలు గుర్తించాలని కాకినాడ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్కు 2022లో సూచించారు. కార్పొరేషన్ అధికారులకు నిజంగానే సదుద్దేశం ఉంటే టీడీఆర్ బాండ్ల ప్రక్రియ వెంటనే అంటే 2022లోనే ప్రారంభించేవారు. కానీ అలా చేయలేదు. ఈ 23,000 ఎకరాలు అవసరం ఉండగా ద్వారంపూడి చెప్పిన యజమానికి మాత్రమే లబ్ధి చేకూరేలాగా 4.66 ఎకరాలకు మాత్రమే నకిలీ నోటిఫికేషన్ ప్రకారం యుద్ధ ప్రాతిపదికన సేకరించి దానికి దొంగ ఫైల్స్ రెడీ చేసి ఆ భూమిని మాత్రమే వాళ్ళు తీసుకునేలాగా చేశారు. వాస్తవానికి అలా కావాల్సింది 23 ఎకరాలు కావాలి. కానీ 4.66 ఎకరాలకే దాన్ని సరిపెట్టేశారు. ఎందుకు సరిపెట్టేశారంటే ఇతరులకు తెలియకూడదు. కేవలం ఒక వ్యక్తికి చెందినటువంటి లేదా ఇద్దరు వ్యక్తులకు చెందిన భూములు మాత్రమే ప్రభుత్వానికి కట్టబెట్టాలనేది వాళ్ళ ప్లాను. సో ఇలా సిఫారసు, అలా టీడీఆర్ బాండ్ల జారీ
132/33 kV EHT విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి దమ్మలపేట పరిసరాల్లో 5 ఎకరాలు కేటాయించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్కు లేఖ రాశారు. అవసరమైన భూమిని గుర్తించారంటూ ఆయన లేఖలో పేర్కొనగా ఆయన స్థానిక తహసీల్దార్కి అలాగే పట్టణ సర్వేయర్కు పంపించారు. వాళ్ళిద్దరూ దమ్మలపేట పరిసరాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవని ఒక నివేదిక ఇచ్చారు. కుట్రలో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రైవేటు సంస్థలైనటువంటి PVR ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందినటువంటి 4.67 ఎకరాల భూమిని TDR కింద తీసుకోవాలని అధికారులకు సిఫారసు లేఖ రాశారు. ఆ లేఖ అందడమే తరువాయి అధికారులు ఆ దస్త్రాన్ని నడిపించారు. 2023 నవంబర్ 15న ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చారు. 2023 డిసెంబర్ 19న గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అయిన కొన్ని గంటల్లోనే వారికి TDR బాండ్లు కూడా, అంటే నెలల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి గంటల వ్యవధిలో TDR బాండ్లను కూడా అప్పుడు ప్రభుత్వం నుంచి విడుదల చేయించారు. ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు కోసమని రుమెళ్ళ వెంకట రాయనం వారి కుటుంబ సభ్యులకు చెందిన 4.66 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, దాన్ని తీసుకోవాలని, TDR బాండ్లు ఇవ్వాలని ద్వారంపూడి మరో సిఫారసు లేఖ రాయగా అధికారులు ఫైల్ను కదిలించి 2024 జనవరి, అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కొద్ది రోజుల ముందే దానికి అనుమతులు తీసుకొని ఆ వెంటనే 6 TDR బాండ్లు దానికి జారీ చేశారు. అంటే ఇద్దరికి చెందినటువంటి వ్యక్తి 4.68 ఎకరాలు ఒకటి, 4.66 ఎకరాలు ఒకటి, ఈ రెండింటినీ కూడా ఒకటి ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం, ఒకటి సబ్స్టేషన్ కోసం, ఈ రెండింటికి సిఫారసు లేఖలు రాసింది ఎవరయ్యా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాస్తవానికి అప్పటికే కొంత ప్రభుత్వ భూమి ఉంది కానీ లేదని చెప్పారు. పోర్టు భూములు ఉన్నాయి కానీ తీసుకోవడానికి సుముఖం వ్యక్తం చేయలేదు. దాంతో అధికారుల మీద చర్యలకైతే ఆదేశించారు. ముఖ్యంగా ఇందులో కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద క్రిమినల్ కేసు, అలాగే ప్రస్తుత రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ అయినటువంటి విద్యుల్లత మీద, అలాగే కాకినాడ కమిషనర్ మీద, అలాగే నాటి డిప్యూటీ సిటీ ప్లానర్ మీద కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే నాటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తంగా ఈ కుంభకోణంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే దొంగ దస్త్రాల మీద సంతకాలు పెట్టారో వారందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికైతే విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. ఏదేమైనా మొత్తంగా వైసీపీ హయాంలో ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి మరొక భారీ కుంభకోణాన్ని నిన్న విజిలెన్స్ అధికారులు అయితే బయటపెట్టడం జరిగింది.